స్టార్ కృష్ణ మంజుల నటించినటువంటి మాయదారి మల్లిగాడు 1973 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయి అద్భుత విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి డైరెక్ట్ చేసింది ఆదిత్య సుబ్బారావు. రవి కళామందిర్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మితం జరిగింది. అయితే ఈ సినిమాకి మొట్టమొదటి హీరోగా ఉన్నది శరత్ బాబు మంజుల వీళ్ళిద్దరితో కలిపి బ్లాక్ అండ్ వైట్లో తీద్దామని చెప్పి అనుకున్నారు. శరత్ బాబు అప్పుడే కొత్తగా వస్తున్నాడు. ఈ సినిమా తీస్తే ఆడుతుందా లేదా ఇది అందరికీ డౌటు. చాలామంది సన్నిహితులు ఆదిత్య సుబ్బారావుకి చెప్పింది ఏంటంటే కృష్ణని సినిమా పరిశ్రమకి ఇంట్రడ్యూస్ చేసింది ఆదిత్య సుబ్బారావు. సో నీ శిష్యులే కాబట్టి ఒకసారి అడిగి వెళ్ళి మరి సినిమా చేయమని అడిగితే బాగుంటుందేమని సలహా ఇచ్చారు. నిజంగా అప్పుడు చెప్పాలంటే ఆదిత్య సుబ్బారావు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సుడిగుండాలు అనేటువంటి సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు ఆదిత్య సుబ్బారావు ఇద్దరు జాయింట్ వెంచర్స్తో ఆ సినిమా తీశారు. అది కళాత్మక చిత్రం కానీ కాసుల వర్షం మాత్రం కురవలేదు. ఒక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి ఈ సినిమా తీయడానికి ఆయన ఉపక్రమించారు. అప్పటికి కృష్ణ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి తన శిష్యులే కాబట్టి ఆదిత్య సుబ్బారావు వెళ్ళి కృష్ణకి పరిస్థితి వివరించారు. కృష్ణ గురువు ఆదిత్య సుబ్బారావు కాబట్టి గురువు ఏది చెప్తే శిష్యుడు అదే చేస్తాడనే భావంతో ఆయన ఉండేవాళ్ళు కాబట్టి కృష్ణ వెంటనే ఒప్పుకున్నారు. కానీ కృష్ణ ఒక సలహా ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీస్తే ఎఫెక్ట్ ఉండదు, దీన్ని కలర్లో తీద్దామని చెప్పారు. కానీ ఆదిత్య సుబ్బారావు దగ్గర డబ్బులు లేవు. అప్పుడు కృష్ణ ఏం చెప్పారంటే ఈ సినిమాలో కూడా నేను కూడా పార్ట్నర్షిప్లోకి వస్తాను అంటే రవి కళామందిర్ పద్మలాయ ఫిలిమ్స్ ఈ రెండు జాయింట్ వెంచర్తో ఈ సినిమా తీయడం జరిగింది. అంటే ఇప్పుడు జనరేషన్కి ఈ డిజిటల్ ఫిల్మ్స్ అలవాటైపోయిన తర్వాత అసలు అప్పుడు ఫిల్మ్ అంటే ఒక కోటా సిస్టమ్ ఉండేది. పైగా కలర్ సినిమాలు అప్పుడే వస్తున్నాయి. కలర్ అనేప్పటికీ ₹1,00,000 ఎక్స్ట్రా అవుతుంది. పైగా ఆ కోటా కనుక అయిపోతే దాన్ని బ్లాక్లో కొనాలి. రిహార్సల్స్ అవి చేసేటప్పుడు ఏ చిన్న తప్పు చేసినా కూడా ఫిల్మ్ వేస్ట్ అయిపోతుంది. అయినా సరే కృష్ణ చెప్పినటువంటి సలహాతో ఈ సినిమాని కలర్లో తీశారు. అయితే కృష్ణకి ఆదిత్య సుబ్బారావుకి ఈ అవినావ సంబంధం ఏమిటి ఇది తెలియాలంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. 1965లో తేనె మనసు సినిమా ఇది అద్భుత విజయం సాధించింది, అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా మొట్టమొదటి బ్లాక్ అండ్ వైట్లో తీశారు. అంటే అక్కడ కొత్త నటీనటులు కావడంతో రామ్మోహన్ కృష్ణ అలవాటు పడటానికి ఈ సినిమాని ఒక 6 ఏళ్ల పాటు బ్లాక్ అండ్ వైట్లో తీశారు. బ్లాక్ అండ్ వైట్లో తీసి సారథి స్టూడియోస్లో ప్రివ్యూ వేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ మొత్తం ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లంతా కూడా సినిమా చూశారు. చూసి వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే ఇందులో రామ్మోహన్ యాక్షన్ బాగుంది, కృష్ణ అసలు ఈ సినిమాకి సూట్ అవ్వడు, ఇతను తీసేసి వేరే వాళ్ళని పెట్టి తీస్తే మేము ఈ సినిమాకి ఫైనాన్స్ చేస్తాం అని చెప్పడంతో ఆదిత్య సుబ్బారావు ఒకటే మాట అన్నారు, నన్ను నమ్ముకొని కృష్ణ ఈ సినిమాలోకి వచ్చాడు. ఇప్పుడు కనుక ఇతను తీసేస్తే ఇతనికి వేరే సినిమాలు ఉండవు, భవిష్యత్తు పాడవుతుంది. మీరు ఈ సినిమాకి ఫైనాన్స్ చేసినా చేయకపోయినా నాకేం పర్వాలా, ఈ సినిమాని నేను సొంతంగా రిలీజ్ చేస్తాను, కానీ కృష్ణని మాత్రం తీయను అని చెప్పారు. కృష్ణకి అప్పుడు ఆదిత్య సుబ్బారావు మీద చాలా నమ్మకం, గురుభక్తి పెరిగాయి. అది ఎంత స్థాయికి వెళ్ళిందో తర్వాత చెప్తాను. అయితే ఇది కళ్ళలో మళ్ళీ తీసినప్పుడు కృష్ణనే హీరోగా పెట్టుకున్నారు. కృష్ణ నట జీవితానికి పునాది వేసింది ఆదిత్య సుబ్బారావు కాబట్టి కృష్ణ కూడా ఆ గౌరవం కొద్దీ మాయదారి మల్లిగాడి సినిమాలకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమా అద్భుత విజయాలు సాధించడానికి కథనం, ఈ సినిమా కథనం ఫస్ట్ నుంచి చివరి వరకు చాలా గ్రిప్పింగ్లో నడుస్తుంది. అయితే ఇక్కడ కృష్ణ సరసన మంజుల నటించడం కూడా ఇది ప్రప్రథమం. మంజులకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. అదేంటంటే ఎంజి రామచంద్రన్ తమిళంలో జయలలితతో అనేక సినిమాలు చూశారు. చూసి అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ తమిళ ప్రజలకు విసిగెత్తింది. అప్పుడు రిక్షాకారన్ అనే సినిమాలో తొలిసారి ఎంజి రామచంద్రన్ సరసన మంజుల నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత కాలంలో బులగం సుట్రం బాలివన్ ఇందులో లత మంజుల నటించారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఇక్కడికి వచ్చేవాడికి సేమ్ పరిస్థితి కృష్ణ కూడా ఉంది. కృష్ణ 1965 నుంచి కనుక చూసుకుంటే 1973 వరకు అనేక చిత్రాలు విజయ నిర్మలతో కలిసి నటించారు. బ్లాక్ అండ్ వైట్, కలర్ వస్తున్న కొత్తలు. ఈ కాంబినేషన్ చూసేటప్పటికి చాలామందికి బోర్ కొట్టింది, విసిగెత్తింది. అంటే ఇంకో కొత్తదనం ఉండదా అని అనుకునేటువంటి సమయంలో తమిళ నుంచి వచ్చినటువంటి
మరి మంజుల ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించింది. ఆ తర్వాత కాలంలో కూడా కృష్ణతో నటించినటువంటి మంజుల సినిమాలన్నీ కూడా 90% సూపర్ డూపర్ హిట్లే. అలాగే మంజుల పైగా డైనమిక్గా ఉండేది. ఏ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఆ క్యారెక్టర్ చేసేది. ఒక పల్లెటూరు అమ్మాయిగా చేసేది, అలాగే పట్టమాసపు అమ్మాయిగా చేసేది, స్విమ్ సూట్లు వేసేది, దేనికి బేఖాతర్. సిగరెట్ కాల్చమన్నా కూడా మగాడి సినిమాలో కాల్చింది. కాబట్టి డైరెక్టర్కి అనువుగా ఉండేటువంటి మనిషి మంజుల. మంజుల ఈ సినిమాలో ఒక గ్రామీణ యువతి పాత్ర వహిస్తుంది. అలాగే కృష్ణ గెటప్ కనుక చూసుకుంటే ఒక రౌడీ గెటప్తో స్టార్ట్ అవుతుంది ఈ సినిమా. ఈ గెటప్ ఇచ్చింది మేకప్ చీఫ్ మాధవరావు. తర్వాత మాయదారి మల్లిగాడు ఆ క్యారెక్టర్ అనేటప్పటికీ ఆ కిర్రు చెప్పులు, తర్వాత లుంగి, ఆ పైనటువంటి షర్టు, తర్వాత ఏమో కృష్ణకి ఉండేటువంటి అభినయం, ఇవన్నీ చూసుకుంటే మాయదారి మల్లిగాడికి ఒక రౌడీ అనేటువంటి ఇంప్రెషన్ వస్తుంది. నిజమే, ఈ సినిమాలో రౌడీ క్యారెక్టరే. అయితే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మాత్రం అతనిలో పరివర్తన వస్తుంది, మారుతాడు. మారేటువంటి పరిస్థితుల్లో ఒక హత్యాయత్నం కేసులో ఇరుక్కుంటాడు. చివరికి మరణశిక్ష విధించేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ జైలు గెటప్, సెటప్ ఇవన్నీ ఉంటాయి. ఇతనికి ఉరి తీసేటువంటి ఒక సన్నివేశం కూడా ఉంటుంది. అంటే ఉరి తీసే సమయంలో ఆగుతుందన్నమాట. అయితే దీనికి ఏం చేశారంటే సెట్ వేశారు, పెద్ద గొయ్యి తవ్వారు. ఆ గొయ్యి మీద ఒక చెక్క లాగా వేశారు. ఆ చెక్క మీదకి వెళ్ళి కృష్ణ నిలబడ్డారు. అతని మెడకి ఉరితాడు వేశారు, అన్నీ చేశారు. ఈ షూటింగ్ అంతా అయిపోయింది, కెమెరా కూడా ఆఫ్ అయిపోయింది. ఈయన అసలు యాక్చువల్గా ఇది వేసేటప్పుడు ఈ సెటప్లో ఆ బల్ల సరిగా వేయలే, బ్యాలెన్స్డ్గా లేదు. ఈయన ఒక అడుగు చాలా పెద్దదేస్తారు. ఒక అడుగు వేసేటప్పటికి ఏమైందంటే ఒకసారి ఆ చెక్క కుప్పకొలిపోయింది బ్యాలెన్స్ తప్పి. ఒక్క అడుగు కనుక అవతల వేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మాత్రం ఆయన కనుక అందులో కనుక పడిపోతే వెంటనే మెడ ఉరితాడికి బిగుసుకుపోతుంది. బతకడం కూడా చాలా కష్టం. స్పైనల్ కార్డ్ అక్కడ విరిగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ సంఘటన చూసిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు చలించిపోయారు. మహా గొప్ప నటుడు అవుతాడు కృష్ణ. అలాంటి నటుడు ఈ సినిమాలో కనుక ప్రమాదం జరిగి ఏదైనా ప్రాణాలు కోల్పోతే నా పరిస్థితి ఏంటి, నా శిష్యుడు అని చెప్పి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణ ఏం చెప్పారంటే ధైర్యంగా ఏమవదండి, మంచిగా ఉన్న వాళ్ళకి ఏమి జరగదని చెప్పారు. అందుకే ఈ సినిమాలో ఒక పాట ఉంది, నవ్వుతూ బతకాలరా తమ్ముడు నవ్వుతూ చావాలరా అని. ఈ పాట ఆ రోజుల్లో చాలామందికి ఇన్స్పిరేషన్. ఇక సినిమాకి వచ్చేప్పటికి ఒక ప్రధానమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్, వేశ్య పాత్ర. ఈ పాత్రకి ఎవరిని పెట్టుకోవాలి, ఇందులో అభినయం ఉంటుంది. అలాగని ఒక ప్రాస్టిట్యూట్గా ఉండేటువంటి ఇంకా కల్చర్ కూడా ఉండదు. వృత్తిపరంగా ఆవిడ అలా ఉంటుంది, కానీ ప్రవృత్తి మాత్రం చాలా మంచిది. ఇది ఎవరు సూట్ అవుతారు అనుకుంటే ఆదుర్తి సుబ్బారావు తన సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్గా పెట్టుకుంది సావిత్రే. సావిత్రి అయితే దీనికి బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి అడిగారు. ఆదుర్తి సుబ్బారావు అన్నా కూడా సావిత్రికి చాలా గౌరవం. కానీ 1972 సంవత్సరంలో ఆవిడ తీసినటువంటి ప్రాప్తం సినిమా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. మొత్తం అప్పులు, ఎక్కడ చూసినా అప్పులే. ఈ పరిస్థితుల్లో ఈ క్యారెక్టర్ వేస్తే తన ఇమేజ్ ఏమైనా దెబ్బతింటుందా అని ఆవిడ భావించారు. మొట్టమొదటి ఒప్పుకున్నా కూడా తర్వాత మాత్రం ఆ పాత్ర చేయడానికి తిరస్కరించారు. అయితే ఆయన ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు. నాగభూషణం పక్కన ఒక భారీగా ఈ సినిమాకి కీలకమైనటువంటి క్యారెక్టర్ కూడా ఉంటుంది, అది చేయమని అడిగారు. మొట్టమొదటి ఆవిడ కూడా తటపటాయించి ఒప్పుకున్నారు. కానీ చివరికి తన ఇమేజ్ ఏమైనా దెబ్బతింటుంది అనే భావంతో ఆ క్యారెక్టర్ని కూడా తిరస్కరించారు. అప్పుడు ఆ క్యారెక్టర్కి అంజలీదేవిని పెట్టుకున్నారు. ఇక్కడ అంజలీదేవి తీసుకున్న నాగభూషణం, మంజుల, కృష్ణ, ఇది ప్రధానంగా జరిగేటువంటి ఈ క్యారెక్టర్లో అంతవరకు హాస్య నటుడిగా పేరుగాంచినటువంటి పద్మనాభం ఈ సినిమాలో విలన్గా నటిస్తారు స్వామీజీ క్యారెక్టర్లో. ఈయన కూడా నవ్వుతో పాటు ఒక సీరియస్ క్యారెక్టర్ కూడా చేయగలను అని చెప్పేసి ఈ సినిమాలో నిరూపించుకోవడం జరిగింది. సంగీత దర్శకుడు కేవి మహాదేవన్ అద్భుతమైన సంగీతాన్ని ఈ సినిమాకి సమకూర్చారు. ఇందాక నేను చెప్పినట్టు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా, ఈ పాట ఎంత సూపర్ డూపర్ హిట్. వస్తా వెళ్ళొస్తా అన్న పాట కూడా అంత మంచి సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో కనుక పాట కనుక చూసుకుంటే జయంతి ఒక పాట పాడుతుంది. మల్లె చెట్టు నీడ కింద కూర్చొని ఆవిడ పాడేటువంటి పాట కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఆ పాట కూడా ఇప్పటికీ కూడా అందరి మధ్యలో కూడా కదలాడుతూ ఉంటుంది. ఈ విధంగా పాటలన్నీ మంచి సూపర్ డూపర్ హిట్. కథనం చాలా అద్భుతంగా తీశారు.
చివరికి క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా కనపడుతుంది. ఇందులో బాలుడి క్యారెక్టర్ ఇది కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలనేటువంటి తల్లి చెప్పిన బోధనలు విని ఈ సినిమాలో నిజం చెప్పడంతో కృష్ణ బురికంపం నుంచి తప్పించుకుంటాడు. ఈ కాన్సెప్ట్ కూడా ఆ రోజు ప్రజలకి బాగా నచ్చింది, ప్రజల మదిలోకి వెళ్ళిపోయింది. అసలు కృష్ణ కెరీర్లో 99వ చిత్రంగా ఇది అజరామరంగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ ఆదిత్య సుబ్బారావు కృతజ్ఞతగా ఆయన కష్టాల నుంచి బయటపడటానికి తీసినటువంటి ఒక ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఏం జరిగిందంటే ఆదిత్య సుబ్బారావు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం, గాజుల కృష్ణయ్య అని చెప్పి సినిమాలో కూడా కృష్ణ నటించడం, ఇవన్నీ జరిగాయి. ఇదంతా ఒక పక్కన ఉంచితే తర్వాత కాలంలో ఆదిత్య సుబ్బారావు అనారోగ్యానికి లోనే మరణించిన తర్వాత సినిమా పరిశ్రమలో వాళ్ళ కుటుంబం అనేక కష్టాలు పడింది. అప్పటికి కూడా కృష్ణ వాళ్ళకి బ్యానర్ సంబంధించి సహాయం చేశారు, సినిమాలు చేశారు. వాళ్ళు కూడా ఒకనొక సమయంలో ఏమనిపించిందంటే కృష్ణ మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు, మన ఈ సహాయం తీసుకోవటం ఎంత బాగుంటుంది, ఎంత బాగుండదు. కాబట్టి వాళ్ళు ఒకసారి కృష్ణ దగ్గరికి వెళ్ళి తమ నిర్ణయం ప్రకటించారు, ఇంకా మేము చెన్నైలో ఉండలేము, మేము మా సొంత ఊరు వెళ్ళిపోతాం అని చెప్పేసి. కృష్ణ చాలా బాధపడ్డారు. తనకి మాయదారి మల్లిగాడు లాంటి అద్భుత సినిమాలు ఇచ్చినటువంటి ఆదిత్య సుబ్బారావు కుటుంబం సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవడం ఆయనకి నచ్చలేదు. వాళ్ళకు ఒకటే మాట ఇచ్చారు, నేను మీ గురించి ఇంకొక సినిమా చేస్తాను అని చెప్పేసి 1980 సంవత్సరంలో సినిమాలో నవ్వింది అని చెప్పేసి ఒక సబ్జెక్టుని రెడీ చేయించారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా కె విశ్వనాథ్ని సెలెక్ట్ చేసుకున్నారు. కె విశ్వనాథ్ అంటే ఎవరో కాదు, ఆదిత్య సుబ్బారావు దగ్గర సహాయకుడిగా పనిచేసి ఆదిత్య సుబ్బారావు చేతి చలవ వలన డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి. కారణాలు ఏంటో తెలియదు కానీ కె విశ్వనాథ్ మాత్రం ఈ సినిమాలో నవ్వింది సినిమాకి డైరెక్ట్ చేయడానికి పెద్ద సుముఖత చూపించదా. దాంతో కృష్ణ ఎంటర్ అయ్యారు, కె విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళారు. ఈరోజు ఆదిత్య సుబ్బారావు కుటుంబం చాలా కష్టాల్లో ఉంది, మనం ఆదుకుందాం, మీకు ఏదైనా రెమ్యునరేషన్ వాళ్ళు ఇవ్వలేకపోతే నేనే మీకు ఇస్తానని చెప్పి చెప్పారు. అయినా సరే కె విశ్వనాథ్ ముందుకు రాలా. దాంతో ఆయన ఏం చేశారంటే విజయనిర్మలకి చెప్పి విజయనిర్మల చేత ఈ సినిమాకి డైరెక్ట్ చేయించారు. అలాగే కృష్ణ సరసన సుజాత నటించారు. సుజాత కృష్ణ నటించిన మొట్టమొదటి చిత్రం, ఆఖరి చిత్రం కూడా సిరిమల్ల నవ్వింది. సిరిమల్ల నవ్వింది యావరేజీ, కలెక్షన్స్ పరంగా నష్టమేమీ చేకూర్చలేదు. ఆ వచ్చినటువంటి సొమ్మంతా డబ్బంతా ప్రాఫిట్ అంతా కూడా ఆదిత్య సుబ్బారావు కుటుంబానికే కృష్ణ ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత వాళ్ళ అబ్బాయి అయినటువంటి ఆదిత్య సాయి హర్నాథ్ని తన సినిమాలకి ఎడిటింగ్ శాఖలో ప్రవేశపెట్టారు. చాలా చిత్రాలకి పద్మాలయ బ్యానర్ మీద నిర్మితమైనటువంటి అలాగే విజయ్ కృష్ణ మూవీస్ మీద కృష్ణ నటించినటువంటి సినిమాలకి ఆదిత్య సాయి హర్నాథ్ మరి ఎడిటింగ్లో ఉన్నారు. ఆయనతో పాటు చాలా కాలం పాటు నడిచారు. ఆ విధంగా తనకి సినిమా లైఫ్ ఇచ్చినటువంటి ఆదిత్య సుబ్బారావుకి తను ఎంతో కృతజ్ఞతగా చేసినటువంటి సినిమా మాయదారి మల్లిగాడు. మాయదారి మల్లిగాడు ఈ రోజుకి కూడా చూసిన సమాజంలో జరిగే దుర్మార్గాలు, భక్తి సరసన జరిగేటువంటి అకృత్యాలు, వీటన్నిటినీ కూడా కళ్ళకి కట్టినట్టుగా ఆదిత్య సుబ్బారావు చూపించడం జరిగింది. పైగా ఇది కళల్లో ఉండటం కూడా ఆ రోజు చాలా అడ్వాంటేజ్ అయింది. కృష్ణ ఏదైతే సలహా ఇచ్చారో ఆ సలహా నిజంగా వర్కౌట్ అయింది. పెట్టిన పెట్టుబడికి 4 ఇంతలు రావటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే తనకి సినిమా జీవితం ఇచ్చినటువంటి ఆదిత్య సుబ్బారావుని ఈ రకంగా ఆదుకొని ఆయన రుణం తీర్చుకున్నటువంటి కృష్ణ సూపర్ స్టారే కాదు, నిజంగా దేవుడు లాంటి మనిషి. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు అవకాశం ఇస్తే రేపు మర్చిపోతారు. మర్చిపోవడమే కాదు, రేపు కుటుంబం కష్టాల్లో ఉంటే ఎవ్వరూ కూడా చూడరు. కానీ కృష్ణ దేవుడు లాంటి మనిషి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ని మీకు ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి. కానీ ఆర్థిక సంబంధాలు అనేది దృష్టిలో పెట్టుకోకుండా కృష్ణ తనకి ఎవరికైతే జీవితం, సినిమా జీవితం ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ రుణపడి వాళ్ళ సహాయానికి ప్రతి సహాయం చేశారు కదా. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. చరిత్రలో మిగిలిపోయినంత కాలం మాయదారి మల్లిగాడు కూడా మన మదిలో నిలిచిపోతుంది. కాబట్టి
కృష్ణ ఎప్పటికీ ధన్యుడు ధన్యుడు ధన్యుడు.